హలో అండి అందరికీ. నా స్టైల్‌లో తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. నేనైతే చాలా టేస్టీ అండ్ సింపుల్‌గా చేస్తానండి. తోటకూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా లాగిచ్చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఆయిల్ సరిపడినంత వేసుకొని దినుసులన్నీ వేసుకోండి. తాలింపు దినుసులు వేసుకోండి. ఆ తర్వాత నేను దీంట్లో కారం వేయను కాబట్టి ఎండుమిర్చిని కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తోటకూరకి టేస్ట్ పెంచేది ఏదైనా ఉందంటే అది ఎల్లుల్లిపాయ అండి. ఒక 10 రెబ్బల దాకా దంచుకొని వేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది. అవి వేగిన తర్వాత తోటకూర కూడా వేసుకోండి. అదొక 50% కుక్ అయిన తర్వాత ఒక్క మీడియం సైజ్ టమాటా తీసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది కూడా ఒక 80% కుక్ అయిన తర్వాత పసుపు చిటికెడు, తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా ఇలా అంతేనండి. చాలా బాగా కుక్ అయిపోతుంది. మీరు కుక్ అయిన తర్వాత ఒక సర్వ్ చేసుకోండి. ఇంట్లోకి మంచిగా ఉడకబెట్టిన గుడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఆకుకూరలు చాలామంది తినరు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.